హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ తంత్ర తెలుగు మూవీ స్టారింగ్ అనన్య నాగెల్లా ఇన్ లీడ్ రోల్, డైరెక్టెడ్ బై శ్రీనివాస్ గోపిశెట్టి, స్ట్రీమింగ్ ఆన్ ఆహా ప్లాట్ఫామ్. రన్ టైమ్ వచ్చేసి 2 hours 15 minutes. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హర్రర్ పార్ట్, బ్లాక్ మ్యాజిక్ లాంటి డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. మూవీ విషయానికి వస్తే కంప్లీట్ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఇది. సో డీటెయిల్ రివ్యూలోకి వెళ్దాం. స్టోరీ విషయానికి వస్తే మన లీడ్ యాక్టర్స్కి చిన్న వయసు నుండి ఆత్మలు కనిపించడం, అవి తనతో మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. యాక్టింగ్ వైజ్ హీరోయిన్ హారర్ జానర్లో మంచి యాక్టింగ్ చేశారనే చెప్పాలి. హీరో యాక్టింగ్ పర్లేదు, గుడ్. సో మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. కొన్ని చోట్ల సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయంటే దానికి కారణం మ్యూజిక్కే. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అని కాదు, కానీ మూవీ ఆల్మోస్ట్ హర్రర్ ఫ్యాక్టర్తోనే వెళ్తుంది. థ్రిల్స్ బాగా వర్క్ అయ్యాయి. మెయిన్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే కాన్సెప్ట్. సో తాంత్రిక విద్యలు వాటిని డిఫరెంట్ పర్వాలుగా చూపించడం చాలా బాగుంది. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యానిమేషన్స్ వాడారు, టూ గుడ్. సో మనకి తెలియని చాలా న్యూ కాన్సెప్ట్స్ మైథలాజికల్ వైజ్గా కూడా చూస్తాం అన్నమాట ఈ మూవీలో. అసలు డైరెక్టర్ ఈ తాంత్రికం అనే కాన్సెప్ట్ మీద చాలా రీసెర్చ్ చేశారనే చెప్పాలి. సో ఎస్పెషల్లీ మంత్రం, యంత్రం, తంత్రం. సో ఈ కాన్సెప్ట్స్ ఏంటి, వాటి డిఫరెన్సెస్ ఏంటి. నెక్స్ట్ వామాచార్య పూజలు, దక్షిణాచార్య పూజలు. సో వాటి రిజల్ట్స్ ఏంటి. సో వెల్ రీసెర్చ్డ్ అండ్ వెల్ మేడ్ ఆల్సో. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్. సో పల్లెటూరులో తీసిన మూవీ అవ్వడం వల్ల అలా తీశారు అనుకుంటే, సో రీసెంట్లీ వచ్చిన విరూపాక్ష మూవీ కూడా పల్లెటూరు బ్యాక్డ్రాప్లోనే వచ్చింది, బట్ గుడ్ ప్రొడక్షన్ వాల్యూస్. బట్ ఇక్కడ అది మిస్సింగ్. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే హర్రర్ అండ్ థ్రిల్స్, స్టోరీ ఈజ్ గుడ్, మ్యూజిక్, animated explanation is also good, and fresh concept. మైనస్ పాయింట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇందాక చెప్పినట్టు, అండ్ క్లైమాక్స్. సో సినిమా మొత్తం ఆత్మలు, తాంత్రిక పూజలు చేసేవాళ్ళు, ఆ ఆత్మల్ని వదిలించేవాళ్ళు, వాళ్ళు ఇలానే తిరుగుతుందన్నమాట మూవీ అంతా. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇట్స్ ఎ గుడ్ హర్రర్ థ్రిల్లర్, నాట్ రికమెండెడ్ ఫర్ కిడ్స్ బికాస్ ఆఫ్ డిస్టర్బింగ్ సీన్స్. ఓవరాల్ రేటింగ్ వచ్చేసి 3/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.